ఇక ఇరాన్, అమెరికాల మధ్య 26 రోజులుగా జరుగుతోన్న ఈ భీకర యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలన్నిటి మీద పడింది. సో, ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి. ప్రపంచం అంతా కోరుకుంటోంది. ఖచ్చితంగా ఈ యుద్ధం ఆగాలి అని జెప్పి. రీసెంట్‌గా ఒక 2 రోజుల క్రితం ట్రంప్ ప్రకటించినప్పుడు ఎంజీ రావు గారు ఒక 5 రోజుల విరామం అని జెప్పి, పాకిస్తాన్ వేదికగా చర్చలు జరుగుతాయి ఇరాన్, అమెరికాల మధ్య అని జెప్పి విన్నాం. ఇప్పుడు భారత్ రంగంలోకి దిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మోదీ సమక్షంలో ఒక శాంతి ఒప్పందం. అంటే అన్ని దేశాలతోనూ కూడా భారత్‌కు సత్సంబంధాలున్నాయి. అమెరికాతో, ఇజ్రాయెల్‌తో, అలాగే ఇరాన్‌తో. ఏంటి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? అంటే మోదీ సమక్షంలో శాంతి ఒప్పందం కుదరబోతోందా? ఎస్ అంటే ఇప్పుడు త్వరలో శాంతి ఒప్పందం ఉంటుందా ఉండదా ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఏదో ఇరాన్ ప్రజలు, ఇరాన్ ఐఆర్జీసీ కాదు, ఇటు ఇజ్రాయెల్ ప్రజలు కాదు, ఇటు గల్ఫ్ దేశాలు కాదు, ఇటు అమెరికా ట్రంప్ కూడా కాదు. ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ దిస్ ఏరియా వెదర్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఆర్ నాట్. ఏది పీస్ డీల్ కుదిరితే బాగుండని ఘోరమైన పరిస్థితి. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు, ఈవెన్ ఎనర్జీ ఎమర్జెన్సీ పెట్టింది ఇప్పటికే ఫిలిప్పైన్స్. జపాన్లో ఆ పరిస్థితి ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, అన్ని దేశాలు ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇండియా కూడా లాక్డౌన్ పరిస్థితి, కరోనా అంటూ మోడీ నోట్లోంచే మాటలు రావడం ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ప్రపంచం కోరుకుంటుంది ఇది శాంతి ఒప్పందం జరగాలి, బాబోయ్ ఇది జరగాలని. మరి ఇప్పుడు శాంతి ఒప్పందం జరుగుతుందా లేదా, అసలు శాంతికి అక్కడ స్థానం ఉందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే ట్రంప్ మాట నమ్మలేం. ట్రంప్ ఒకటంటే ఒకటి జరిగిద్ది. కానీ ఈ శాంతి ఒప్పందం నా అసెస్మెంట్ ప్రకారం, ఎందుకంటే ఫిబ్రవరి 28 అంతకు ముందు నెల రోజుల నుంచి నేను ఈ విశ్లేషణలు చేస్తూనే ఉన్నా, నా అంచనా ప్రకారం ఈ శాంతి ఒప్పందం జరిగి తీరుతుంది. ఇది విత్ ఇన్ 1 వీక్లో మీకు ఒక్క వారం రోజుల్లో శాంతి ఒప్పందం డీల్ అనేది కుదురుతుంది. కానీ అంత ఈజీ కాదు. ఈ శాంతి ఒప్పందం ఒక పక్కన, ఇంకొక పక్కన అణుబాంబు పేలినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఈ శాంతి ఒప్పందం అంటే చాలా కష్టంగా జరుగుతుంది. కానీ శాంతి ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు ఉన్నాయి. అందులో ఎవరంటే ఒకటి ఇజ్రాయిల్, రెండోది ఐఆర్జీసీలో ఇంకొక వర్గం. ఈ రెండు శాంతి ఒప్పందం కుదరడం ఇష్టం లేదు. ఎందుకంటే ఐఆర్జీసీలో ఒక చీలిక వర్గం ఏంటంటే యుద్ధం చేయాల్సిందే అన్నట్టుంది ఒకటి. ఇక్కడ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శాంతి ఒప్పందం కాదు, యుద్ధం జరుగుతూనే ఉండాలని ఉన్నాయి. వీళ్ళిద్దరే ప్రధానమైన అడ్డంకులు. ఇక మూడోది ఏంటంటే, ఏదైనా అతిపెద్ద యుద్ధం అంటే కొట్టుకునేటప్పుడు ఏదైనా జరగరాంది జరిగిపోయింది అనుకోండి, ఇంకా యుద్ధం శాంతి ఉండదు. ఈ మూడు ప్రధానం. కానీ ట్రంప్ వల్ల మాత్రం శాంతి ఆగదు. ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ ఈ రీచ్ టు ద డెడ్ ఎండ్, ఇంకా ఆయనకి ఏం బుర్ర పనిచేసే పరిస్థితులు లేదు. ఈ రీచ్ టు ద డెడ్ ఎండ్ అనమాట. ఎందుకంటే ట్రంప్కి ప్రజాదరణ లేదు, 56% యుద్ధ వ్యతిరేకం. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఆయన అడిగిన $200 బిలియన్ యుద్ధానికి ఫండింగ్ చేసే పరిస్థితి లేదు. ఆయన ఎంతో లాస్ అయిపోయారు, ఎన్నో యుద్ధ విమానాలు కోల్పోతున్నారు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అటాక్, ఈవెన్ నేవీలో కూడా వేలాది మంది రిజైన్ చేస్తున్నారంట. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకంటే ఎలాగో చచ్చిపోవాలి బాబు, హార్ముజ్ స్ట్రైట్ ఓపెనింగ్ కన్నీ చాలా విపత్కర పరిస్థితి ఉంది. కాబట్టి ట్రంప్ పీస్కే ట్రై చేస్తున్నాడు, ఆయనకు ఇంకో ఆల్టర్నేటివ్ అయితే లేదు. కాబట్టి ట్రంప్ వల్ల ఇది అడ్డంకి కాదు. ఇప్పుడు దీంతో పాటు ఎన్నో దేశాలు, ముఖ్యంగా ఇండియా, ఇటు పాకిస్తాను, టర్కీ, ఈజిప్టు, జపాను, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, యూరోపియన్ నేషన్స్, యుఎన్ఓ అందరూ కూడా శాంతి జరగాలని కోరుకుంటారు. ఈవెన్ గల్ఫ్ దేశాలు కూడా. కాబట్టి ఇరాన్లో ఒక వర్గం కూడా. కాబట్టి శాంతికే ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇరాన్ని సపోర్ట్ చేస్తున్న చైనా, రష్యాల పరిస్థితి ఏంటి? మరి ఆ వద్దంటే ఇరాన్ శాంతి ఒప్పందం కుదుర్చుకోదు, అది కూడా ఒక అడ్డంకి అనుకుంటారు. కానీ ఇక్కడ నాకు తెలిసినంత వరకు చైనా, రష్యాలు కూడా ఇప్పుడు పీస్కే మొగ్గు చూపుతున్నాయి. ఎందుకు మొగ్గు చూపుతున్నాయి అంటే, ఆల్రెడీ అమెరికా ఘోరం అయింది. అమెరికా ఎయిర్ బేసులు పునాదులతో కదిపేసింది. ఇరాన్ పవర్ చూపించింది. అంటే చైనా, రష్యాలు అమెరికా యుద్ధ తంత్రాన్ని చూడగలిగినాయి. ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే యుద్ధం చైనా, రష్యాలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే అది 3వ ప్రపంచ యుద్ధం వస్తాయి. కాబట్టి చైనా, రష్యాలు ఎక్కువ యుద్ధాన్ని ఫ్లేర్ అప్ అవ్వడం చూసుకోరు. అటేపు శత్రువు ఇబ్బంది పడిన తర్వాత ఉపసంహరించవడం. ఇప్పుడు రష్యా, చైనాలు కూడా యుద్ధాన్ని ముందుకు కాకుండా ఇంకా ఆపడానికి, ఎందుకంటే ఇరాన్ ప్రొటెక్టెడ్, ఇరాన్ రక్షించబడింది, వాళ్ళ మిత్రురాలు, ఇరాన్ ఓడిపోలేదు, అదే వాళ్ళకి కావాలి. ఇరాన్లో వాళ్ళ అథారిటీ ఉంటుంది. ఇటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు వీక్ అయినాయి, అమెరికా ఎయిర్ బేస్లకి ప్రాబ్లం అయిపోయింది వ్యతిరేకత. ఇదే చైనా, రష్యాలు కోరుకునే వాళ్ళ కోరిక ఫలించింది. కాబట్టి రష్యా, చైనాలు కూడా యుద్ధ విరమణకే ముగింపు అనమాట. ఇలాంటి సమక్షంలో ఇప్పుడు పాకిస్తాన్ విషయం ఏంటి, పాకిస్తాన్ మీడియేటింగ్ చేస్తుంది. హౌ పాకిస్తాన్ కెన్ డూ ద మీడియేషన్? ఇంపాసిబుల్. అసలు పాకిస్తాన్ ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఎక్సెప్ట్ ట్రంప్ తప్పితే పాకిస్తాన్ నమ్మేవాళ్ళు లేరు. తర్వాత ఇంకా నమ్మితే సున్నీ నేషన్ సౌదీ అరేబియా నమ్మిద్ది, టర్కీ నమ్మిద్ది.
మరి ఎవరైనా మీడియేటర్ చేయాలంటే, మధ్యవర్తిగా ఉండాలంటే, ఆ మధ్యవర్తి అటేపు వర్గానికి ఇటేపు వర్గాన్ని కొట్టుకుని ఇద్దరికీ యాక్సెప్టబుల్ అయి ఉండాలి. మరి ఇక్కడ పాకిస్తాన్కి ఆ పరిస్థితి లేదు. ఇరాన్ షియా దేశం, ఈ షియా దేశం సున్నీ, అది కూడా సున్నీ దేశం, సౌదీ అరేబియా ఫ్రెండ్ అని పాకిస్తాన్కి నమ్మదు. అది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, అమెరికా ఒకటే కాదు, ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయాలి ఇది, లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. అసలు పాకిస్తాన్ ఇజ్రాయెల్ దగ్గర కూడా రానివ్వదు, వాళ్ళ నేతలను కూడా మీట్ అవ్వదు. మరి పాకిస్తాన్ ఎలా చేస్తుందని మీడియేటింగ్ ఇంపాసిబుల్. మరి పాకిస్తాన్ ఈజ్ డూయింగ్ ఏంటంటే, జస్ట్ ఇరాన్లో కొంతమంది లీడర్లని, ఈ అమెరికా ప్రతినిధుల్ని కాస్త ఇజ్రాయెల్లో ఇప్పుడు ఇస్లామాబాద్లో మీట్ అయ్యేటట్టు చేస్తుంది. కానీ మీడియేటింగ్ పూర్తి బాధ్యత దానికి ఉండదు. ఎందుకంటే మీడియేటింగ్ చేయడానికి సున్నీ షియాలను ఒప్పించాలి, ఇజ్రాయెల్ని ఒప్పించాలి, అమెరికాను ఒప్పించాలి, ఇరాన్ ఒప్పించాలి, రష్యా చైనాలను ఒప్పించాలి, గల్ఫ్ దేశాలను ఒప్పించాలి. వీళ్ళందరూ స్టేక్ హోల్డర్, పార్ట్నర్స్ ఆఫ్ దిస్ వార్ అనమాట. అది ఇంత మీడియేటింగ్ చేసే కెపాసిటీ ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద భారతదేశానికి మాత్రమే ఉంది, మోడీకి మాత్రమే ఉంది భారత నేతగా. ఎందుకు అంటే నేను చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు మోడీ ఆల్రెడీ దీనికే పావులు కదుపుతున్నాడు. అది చెప్పే ముందు ఎందుకు భారతదేశానికి అర్హత ఉందంటే, ఈవెన్ రష్యా చైనాలు కూడా శాంతి ఒప్పందం చేయలేవండి. ఎందుకంటే రష్యా చైనాల్ని కొంత అమెరికా నమ్మదు, ఇజ్రాయెల్ అసలు నమ్మదు, గల్ఫ్ దేశాలు నమ్మవు. కానీ ఎందుకంటే ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. అమెరికా నమ్ము, ఎవరో నమ్మరు ఇటువైపు వర్గం. పాకిస్తాన్ నమ్మరు, ఇప్పుడు టర్కీ, ఈజిప్టు, ఈవెన్ ఒమన్ కూడా నమ్మడంలే. కానీ ఇండియా పరిస్థితి ఏంటంటే, ఇట్ ఇస్ ఫాలోయింగ్ మల్టీ అలైన్డ్, అందరితో సమాన దూరం, తటస్థత మెయింటైన్ చేస్తే, ఇటువైపు ఇరాన్కి మెడికల్ సప్లై చేసింది, అందుకనే ఇటు ఇరాన్ ఒప్పించగలిగింది, ఇరాన్ వెనకాల సపోర్ట్ చేస్తున్న రష్యా చైనాలను కూడా బ్రిక్స్ మెంబర్గా ఒప్పించగలిగింది. తర్వాత ఇటువైపు చూస్తే గల్ఫ్ దేశాలను ఒప్పించగలిగింది, సున్నీ షియా దేశాలను ఒప్పించగలిగింది, తర్వాత అమెరికాను ఒప్పించగలిగింది, తర్వాత ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ని ఒప్పించే ఒకటే ఒక సామర్థ్యం ట్రంప్ తర్వాత. ఇప్పుడు ట్రంప్ అంతగా పట్టించుకుంటలేదు ఇజ్రాయెల్, కేవలం ఈ భూమి మీద ఇజ్రాయెల్ని ఒప్పించే సామర్థ్యం ప్రస్తుత భారత ప్రధాని మోడీ గారికి మాత్రమే ఉంది, ఎవ్వరికీ లేదు. వాళ్ళు ఒప్పుకోరు ఇజ్రాయెల్ అంతా, కానీ ఇండియా చెప్తే ఒప్పుకుంటుంది. అది ఒకటి భారత సామర్థ్యం అండి. దీంతో పాటు ఇండియాకు ఉన్నది ఇంకొకటి ఏంటంటే, ఒక పవర్ఫుల్ కంట్రీ ఈ ప్రాంతంలో. కాబట్టి ఆ మెజారిటీ, ఇప్పుడు పాకిస్తాన్ మీడియేటింగ్ వెళ్ళింది, మరి భవిష్యత్తులో పాకిస్తాన్ ఎవడన్నా పని చేయలేదు, కానీ ఇండియా దాన్ని చేయగలిగింది. తర్వాత బ్రిక్స్ మెంబరు, ఇటు రష్యా చైనా, ఇటు ఇరాన్ని, ఇటు ఇజ్రాయెల్ అమెరికా గల్ఫ్ దేశాలని ఏకంగా చక్కగా కూర్చోబెట్టి డిస్కస్ చేసే సామర్థ్యం ఈ రోజు భూమి మీద ఇండియాకి మాత్రమే ఉంది. ఇండియా కూడా అదే చేస్తుంది. ఇప్పటికే ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజాష్కియన్తో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 2 సార్లు మాట్లాడడం జరిగింది. ఎస్ జయశంకర్ వాళ్ళు విదేశాంగ మంత్రితో మాట్లాడడం జరిగింది. ఇరానియన్ రాయబారి ఇక్కడ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువైపు గల్ఫ్ రాయబారులు, గల్ఫ్ నేషన్లతో ఎస్ జయశంకర్, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇటు యుఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, బహ్రెయిన్ అమీర్తో వాళ్ళ ప్రెసిడెంట్లతో మాట్లాడుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్తో మోడీ గారు మాట్లాడడం జరిగింది. ఇటు రష్యన్, చైనా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఇటు ఈజిప్ట్, అన్ని దేశాలతో చక్కగా బ్యాక్గ్రౌండ్ డిప్లొమసీ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకనే ఇక్కడ పాకిస్తాన్ అనేది అక్కడ తెర మీదకే రాదు, ఏదో వచ్చింది, అదేదో తాత్కాలికం. పాకిస్తాన్ దిక్కు లేకుండా అక్కడికి వెళ్తుంది, పాకిస్తాన్ ఎవరు నమ్మరు. సో కాబట్టి ఇండియా విల్ మీడియేట్ ఇట్. ఇండియా ఆధ్వర్యంలో త్వరలో శాంతి ఒప్పందం కుదరబోతుంది. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఈవెన్ యూరోపియన్ నేషన్స్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. జపాన్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది శాంతి కుదర్చండి అని. తర్వాత ఎంటైర్ ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికా, బ్రిక్స్ అధ్యక్షురాలుగా దీనికి ఆ స్థానం ఉంది. ఇటు ట్రంప్, ఇటు బెంజమిన్ నెతన్యాహు ఇరానియన్ ప్రెసిడెంట్తో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం ఆ లెవెల్లో జరుగుతుంది. కాబట్టి ఈ శాంతి ఒప్పందం న్యూఢిల్లీలోనే త్వరలో జరగబోతుంది. కాబట్టి ఇది చెప్పొచ్చు. తర్వాత ఈ ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్తో మాట్లాడింది ఇదే విషయం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈసారి మళ్ళా యుద్ధాన్ని ఆపాల్సిందే, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వాల్సిందే, మేమంతా ఇబ్బంది పడుతున్నాం, ప్రపంచం ఇబ్బంది పడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో మీరు శాంతి ఒప్పందాన్ని రమ్మని ట్రంప్కి మోడీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది అంత ఈజీ కాదు. ట్రంప్తో మాట్లాడడం, బెంజమిన్ నెతన్యాహుతో ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడడం కుదరదు. ఆల్రెడీ ఇరానియన్ ప్రెసిడెంట్ ప్రామిస్ చేశారు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏమని, మేము శాంతి ఒప్పందం మా కండిషన్స్ అని. దీంట్లో భాగం 2, ఇప్పుడు అమెరికా 15 కండిషన్స్ పంపించింది యుద్ధానికి. అందులో ఆర్థిక ఆంక్షలు మీ మీద తొలగిస్తాం, తర్వాత శాంతికి మేము ప్రమోట్ చేస్తాం, ఇది శాంతి అణు కార్యక్రమానికి ఇప్పుడు ఇంధనాన్ని మాకు అప్పచెప్పండి, తర్వాత టెర్రరిస్ట్ వర్గాలని ఫ్రాక్సీస్ని సపోర్ట్ చేయకుండా అంటూ 15 ఒప్పందాలు. ఇటు ఇరాన్ ఏం చెప్తుంది, నష్టపరిహారం అమెరికా వెకేట్ చేయాలి, అమెరికా ఇజ్రాయెల్ ఎప్పుడు అటాక్ చేయమని మాకు లీగల్ అగ్రిమెంట్.
ఇందులో ఏంటంటే కొన్ని జరిగే అవకాశం ఉంది, కానీ అమెరికా అక్కడ నుంచి వెళ్ళదు. కానీ అమెరికా ఇరాన్ కోరుకునేది ఏంటంటే ఎప్పుడు అటాక్ చేయమనేది ఒకటి, రెండు శాంతియుత ప్రయోజనాలకి అణు కార్యక్రమం, ఇదైతే ఇద్దరికి ఏకం అయిపోయింది. తర్వాత రెండోది ఏంటంటే అణు ఇంధనాన్ని వాళ్ళకి అప్పచెప్పరు, కానీ ఈ టెర్రరిజాన్ని యాక్సెప్ట్ చేయరు, టెర్రరిజాన్ని ప్రమోట్ చేయరు. కానీ ఆర్థిక ఆంక్షలు ఇరాన్ మీద తొలగించాలి, ప్రభుత్వ మార్పిడి జరగదు. కాబట్టి ఇరాన్ విజయం సాధించినట్టు, అమెరికా ఓటమి చెందిన అమెరికా కూడా గౌరవప్రదంగా అక్కడ నుంచి వెళ్తుంది, ఇరాన్ గౌరవప్రదంగా వెళ్తుంది. భవిష్యత్తులో శాంతి ఒప్పందం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ శాంతి ఒప్పందాన్ని చాలా జాగ్రత్తగా డిస్కస్ చేయాలి. ఇదంతా జరుగుతుంది. ఒక పక్క ఘోరాతి ఘోరమైన యుద్ధం, మరో పక్క శాంతి చర్చలు. వచ్చే 2-3 రోజులు, వారం రోజుల్లో న్యూఢిల్లీలో ఈ రెండు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదరబోతుంది.